రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నగరపాలక సంస్థలు, పంచాయతీల్లో జీరో వేస్ట్ లక్ష్య సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన వాళ్లకు ప్రోత్సాహకంగా స్వచ్ఛతా అవార్డులను వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మొదటగా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయాలని, అలాగే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాలను వినియోగాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని సీఎం ఆదేశించారు. 90 రోజుల్లోగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. నేడు సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ప్రధానంగా చర్చించారు. సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుపై మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలను పరిశీలించారు. మొదటి దశలో భాగంగా విశాఖపట్నంలో 400 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న సర్క్యులర్ ఎకానమీ పార్కును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని, ఇందుకోసం వివిధ దేశాల్లోని పార్కులను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. వీటితో భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని చెప్పారు. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిన మున్సిపల్ వాహనాలు, లిథియం బ్యాటరీలు, జిప్సం, టైర్లు, రబ్బర్, ఎలక్ట్రానిక్, వ్యవసాయం, పారిశ్రామిక, ఆక్వా వ్యర్థాలు వంటి 11 రంగాలపై దృష్టి పెట్టడంతో పాటు అదనంగా గనులు, చేనేత, పశుసంవర్ధక శాఖలతో కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. నగరపాలక సంస్థలు, పంచాయతీల్లో జీరో వేస్ట్ లక్ష్య సాధనకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వాళ్లకు ప్రోత్సాహకంగా స్వచ్ఛతా అవార్డులను వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. స్థానిక సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, ఆసుపత్రులు, ఎన్జీఓలు, వివిధ ఆర్గనైజేషన్ల వారీగా అవార్డులు ఇవ్వాలని నిర్దేశించారు. ఈ ఏడాది అక్టోబర్ 2 కల్లా రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి 4 నగరాలతో పాటు మరో 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నగరాల్లో క్లాత్ బ్యాగుల వినియోగాన్ని పెంచాలని చెప్పారు. అలాగే 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. జిల్లాకు 2 చొప్పున రాష్ట్రంలోని పట్టణాలు, పంచాయతీ ప్రాంతాల్లో మొత్తం 52 వేస్ట్ క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రం నుంచి ప్రతి ఏటా బ్యాటరీలు, ఇతర ఆటోమేటివ్ వ్యర్థాలు 36,588 టన్నులు, ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ వేస్ట్ 61,996 టన్నులు, ఇంజిన్ ఆయిల్స్, ఇతర హైడ్రాలిక్ చమురు వ్యర్థాలు 23,928 లీటర్లు, టైర్లు, రబ్బరు 59,654 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అత్యధికంగా వ్యవసాయ రంగం నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు, పశువులు, ఆక్వా, పౌల్ట్రీ ఈ 3 రంగాల నుంచి 347 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజు 88 లక్షల గృహాల నుంచి 1,329 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని తెలిపారు. రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్రలో సర్క్యులర్ ఎకానమీ కోసం అందిస్తున్న ప్రోత్సాహకాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బనకచర్ల ప్రాజెక్టుపై వాస్తవాలు ప్రజలకు తెలియాలని, దీనిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బనకచర్లపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయాల కోసమేనని, సాంకేతిక అంశాల కన్నా రాజకీయంపై దృష్టితోనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తెలంగాణలో అంతర్గత రాజకీయాల కోసం బనకచర్లపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. అన్ని నియమ నిబంధనల ప్రకారమే అనుమతి తీసుకొని నిర్మాణం జరుగుతుందన్నారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని నియమ నిబంధనల ప్రకారమే అనుమతి తీసుకొని బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. సిడబ్ల్యూసీకి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చామని చెప్పారు. ఆమోదం లేకుండా డిపిఆర్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారని, ప్రాథమిక నివేదిక ఆమోదం తెలిపాక డిపిఆర్ ఇస్తామని మంత్రి తెలిపారు. పోలవరం, బనకచర్ల అనుమతులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని మరోసారి స్పష్టం చేశారు.
ఏపీ జలదోపిడనే విమర్శలు చేస్తున్నారని, వరద జలాలు ఉపయోగించుకోవటం తమ హక్కని, దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలు, నీటి అవసరాలు తీరాక మాత్రమే వరద జలాలు ఉపయోగిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని, ప్రతి ఏడాది 3,000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతోందన్నారు. ఒక ఏడాది 7,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోయిందన్నారు. ఇంకా వర్షాకాలం పూర్తిగా రాకుండానే సముద్రంలోకి నీరు వృధాగా పోతోందని అన్నారు. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులకు సరైన అనుమతి తీసుకోలేదని ఆరోపించారు. పూర్తయిన ప్రాజెక్టులకే అనుమతి లేదని, ఇంకా ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్టుల అనుమతిపై మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టును ఆపాలన్న దురుద్దేశం తమకు లేదని, సీఎం చంద్రబాబుకు అసలే లేదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ బనకచర్ల మీద వచ్చినటువంటి ఆరోపణలు లోతుగా గనక పరిశీలిస్తే ఒక విషయం పూర్తిగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఈ యొక్క ఆరోపణల మీద ఉన్నటువంటి చూస్తే సాంకేతిక అంశాల మీద కంటే కూడా రాజకీయాల మీదే వారి శ్రద్ధ, దృష్టి, తపన కనిపిస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ పోరు కోసం పోలవరం బనకచర్లను ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమో ఈ రోజు తెలుగు రాష్ట్ర ప్రజల్ని కూడా ఈ రోజు ఆలోచించమని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి అటువంటి ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులు ఏవైతే ఉన్నాయో మరి ఈ అనుమతుల మీద కూడా వాళ్ళు అసత్యాలు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచర్లకు సంబంధించి మరి ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో వాస్తవాలు చూస్తే మరి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నిబంధనల ప్రకారమే తీసుకోబడతాయి. ఇక్కడెక్కడ కూడా ఎటువంటి అనుమానాలకి కూడా తావు లేదు. దానిలో భాగంగానే ఏదైతే 2025 సంవత్సరం మొన్ననే మే 22వ తేదీనే ఈ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదిక సిడబ్ల్యూసి కూడా సమర్పించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రభుత్వ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకున్నటువంటి రోడ్లు, డ్రైనేజీ, వాటర్ లైన్, వీధి దీపాలు, కమ్యూనిటీ హాల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పార్కుల అభివృద్ధితో పాటు నిత్యం ప్రజల నుండి వినతులు స్వీకరించి ఆ సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్ గవర్నర్పేట పాత బస్టాండ్ దగ్గర ప్రకాశం రోడ్డు ప్రారంభంలో ₹1 కోటి వ్యయంతో కొత్తగా వేసిన బీటీ రోడ్డును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా పాలనను అందిస్తున్నారని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకోనటువంటి రోడ్లు, డ్రైనేజీ, వాటర్ లైన్, వీధి దీపాలు, కమ్యూనిటీ హాల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పార్కుల అభివృద్ధితో పాటు నిత్యం ప్రజల నుండి వినతులు స్వీకరించి ఆ సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు నియోజకవర్గంలోని ఏదో ఒక డివిజన్లో ప్రజలకు అవసరమైన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూనే ఉన్నామన్నారు. ఏడాది కాలంలో 240 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని, కొన్ని పనులు పూర్తి చేసుకోగా మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని బోండా ఉమ్మ తెలిపారు. 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు నెల్లిబండ్ల బాలస్వామి ఈ డివిజన్లో అభివృద్ధి పనులు మరి లిస్ట్ ఇచ్చినందు వల్ల నిన్న సీసీ రోడ్లు ఒక 80 లక్షల రూపాయల సీసీ రోడ్లు మంజూరు చేసాం, ప్రారంభించాం. ఇవాళ ప్రకాశం రోడ్లో ఉన్నటువంటి బీటీ రోడ్డు మరి ₹1 కోటి దీనికి బీటీ రోడ్డు మంజూరు చేసాం. ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం స్థానిక పెద్దలు మురళీ గారు కానీ, ప్రకాశం గారు కానీ, స్థానిక పెద్దలు అలాగే స్థానిక కార్పొరేటర్ కూడా బాలస్వామి పెద్దల ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ₹4,73,00,000 రూపాయలతో అమృత్ స్కీమ్లో మరి వాటర్ పైప్ లైన్స్ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గానికి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఒక మోడల్ నియోజకవర్గ తీర్చిదిద్దడం లక్ష్యంగా కష్టపడి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ కూడా రోడ్ల మీద గుంటలు లేకుండా చేయడం లక్ష్యంగా ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ,
మరి ఈరోజు ఈ శిలాపలకం కార్యక్రమానికి విచ్చేసినటువంటి సత్కుమార్ గారిని, మురళీ గారిని, అలాగే మరి సాంబశివరావు, మేరీషీటి సాంబశివరావు గారు, అలాగే మన మేడసాని ప్రసాద్ గారు, గరిమెల చిన్న, ఇలా అందరూ పేరు పేరున రత్న, మళ్ళీ ఆటో యూనియన్ మరి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మా సోదరిమణి మరి పార్వతి కూడా, సావిత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ వసంత కుమార్ గారు కానీ అందరూ 23 డివిజన్ కమిటీ అంతా కూడా, ఏఈఓ మురళీ గారు, మరి ఈ డివిజన్ కమిటీ, తెలుగుదేశం పార్టీ కమిటీ కానీ, ఆటో కార్మిక సోదరులు కానీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మీ సహకారంతో ఈ డివిజన్ ఇంకా అభివృద్ధి చేయడానికి ఇంకా ముందు కృతజ్ఞతతో ముందుకు నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాం. భారతదేశం వికసిత భారత్గా మారేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పరిపాలన కొనసాగుతుందని బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రపంచ దేశాల కళ్లను భారత్ వైపు తిప్పేలా మోదీ చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రధాని మోదీ రాష్ట్ర సీఎం చంద్రబాబుతో కలిసి డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్ర భవిష్యత్తును అభివృద్ధి పదంలో నడిపిస్తారన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. పేదల సంక్షేమం, రైతుల భద్రత ప్రధాన లక్ష్యంగా మోదీ పాలన కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఆర్థిక రంగంలో భారత్ను 4వ స్థానానికి తీసుకురావడంలో మోదీ పాత్ర కీలకమని పేర్కొన్నారు. జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర పథకాల ద్వారా పేదల జీవన ప్రమాణం మెరుగుపడిందన్నారు. పర్యావరణ పరిరక్షణలో మోదీ ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే మెరుగైన పని చేస్తోందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాలతో రక్షణ రంగంలో దేశం గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పరిధిలో రక్షణ పరికరాల తయారీ దేశంలోనే జరుగుతోందన్నారు. చినాబ్ నదిపై ఆధునిక సాంకేతికతతో వంతెన నిర్మాణం చేపట్టిన విధానాన్ని గుర్తు చేశారు. ప్రపంచ దేశాల కళ్లను భారత్ వైపు తిప్పేలా మోదీ చర్యలు తీసుకున్నారని చెప్పారు. యోగా దినోత్సవాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా మోదీ కృషి చేశారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అత్యధిక సంఖ్యలో యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా యోగాలో పాల్గొనాలని బీజేపీ పిలుపునిచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మకాన్ని చూపారని పేర్కొన్నారు. పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్, రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని అన్నారు. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామని వెల్లడించారు. గారికి దక్కింది అనేది ఈ సందర్భంగా ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా సేవా కార్యక్రమాలని కానీ, సంక్షేమ కార్యక్రమాలని తీసుకుంటే వికసిత్ భారత్ లక్ష్యంగా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరుగుతూ ఉంది. 11 సంవత్సరాల పరిపాలనా కాలంలో ముఖ్యంగా జన్ధన్ ద్వారా 55 కోట్ల మందికి బ్యాంకింగ్ సర్వీసెస్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 81 కోట్ల మందికి రేషన్ అందించడం జరిగింది. జలజీవన్ మిషన్తో 15 కోట్ల మందికి కుళాయిలు అందించే పరిస్థితి చూసాం. స్వచ్ఛ భారత్లో 12 కోట్ల మందికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ద్వారా 9 కోట్ల మందికి 1.3 లక్షల కోట్ల విలువ చేసే వైద్య సేవలు అందివ్వడం జరిగింది. ఇది సంక్షేమానికి మచ్చుతునక మాత్రమే, కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. అదేవిధంగా ఇవాళ పర్యావరణాన్ని కాపాడడంలో గత ప్రభుత్వాలకి భిన్నంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది. భారతీయ సంస్కృతిలో పర్యావరణం ఒక భాగం. ఆ పర్యావరణాన్ని కాపాడాలి, తద్వారా భారతదేశాన్ని ఆరోగ్యపరంగా రక్షించాలి, ప్రపంచ దేశాలకి తలమానికంగా నిలవాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం కూటమి పాలనలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఏడాది కాలంలో 240 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, వాటర్ పైప్ లైన్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పార్కులు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. రాబోయే 4 ఏళ్లలో ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు అయినా అభివృద్ధి పనులకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ బావాజీపేటలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గత ఏడాదిగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయని అన్నారు. ఒక పని చేసే శాసనసభ్యుడు ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం ఎలా జరుగుతుందో ప్రజలు చూస్తున్నారని చెప్పారు. గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం కూటమి పాలనలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందన్నారు. ఏడాది కాలంలో 240 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, వాటర్ పైప్ లైన్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పార్కులు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
రాబోయే 4 ఏళ్లలో ఇంకా ఎన్ని కోట్ల రూపాయలైనా అభివృద్ధి పనులకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమస్యలు లేని మోడల్ నియోజకవర్గం లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. బావాజీపేటలో ఉన్న రహదారులన్నీ నిర్మిస్తామని, గులాబీతేట ప్రాంతంలో కూడా రహదారులను నిర్మిస్తామని చెప్పారు. 27వ డివిజన్ను సమస్యలు లేని డివిజన్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ ఇదని లేకుండా పార్కులు అన్నీ కూడా టేకప్ చేసాం. ఇప్పటికే 240 కోట్ల రూపాయలు వెచ్చించాం. ఇంకా రాబోయే 4 సంవత్సరాలు కూడా ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానికని ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమస్యలు లేనటువంటి మోడల్ డివిజన్గా నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ 27వ డివిజన్లో బావాజీపేట, దుర్గాపురం ఈ సమస్యల మీద దృష్టి పెట్టాం. ఇప్పుడే 19 లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ బీటీ రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇక్కడ మిగిలిన రోడ్లన్నీ కూడా ఈ బావాజీపేటలో ఉన్న మిగిలిన రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు ఇప్పుడే ఎస్టిమేషన్ చేయమని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. ఖచ్చితంగా దాన్ని కూడా టేకప్ చేసి అతి త్వరలో ఈ బావాజీపేట నుంచి మైదానం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క రోడ్ని సీసీ రోడ్లు వేస్తాం. తర్వాత గులాబీ తోట ఆ ఏరియా కూడా టేకప్ చేస్తాం. మొత్తం ఈ డివిజన్లో సమస్యలు లేనటువంటి డివిజన్గా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తాం. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దురాగతాలకు మోడీ ఒకవైపు, అమెరికా ఆధిపత్య వాదం ఇంకోవైపు బలపరుస్తున్న తీరు దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఈ మారణకాండను బలపరచడమంటే అంతకన్నా రాక్షసత్వం, అమానుషం ఇంకోటి లేదని తెలిపారు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పాలస్తీనాను భారత ప్రభుత్వం, అన్ని పార్టీలు బలపరుస్తున్నాయని, ఢిల్లీలో ఇజ్రాయెల్కు కనీసం రాయబార కార్యాలయం కూడా ఉండేది కాదని అన్నారు. అలాంటి పాలస్తీనా ఉద్యమానికి మోడీ ప్రభుత్వం ద్రోహం చేస్తోందన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఖండించండి, పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలపండి అంటూ వామపక్షాల ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, సిపిఎం నగర కార్యదర్శి దొనెపిడి కాశీనాథ్, సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు, సిపిఐ నాయకురాలు అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇజ్రాయెల్ మారణకాండను మోడీ ప్రభుత్వం బలపరచడం అంటే అంతకన్నా రాక్షసత్వం, అమానుషం ఇంకోటి లేదని తెలిపారు. మారణకాండలో వేలాది మంది చనిపోయారని, ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయని, అమాయక చిన్నారులు చనిపోయారని అన్నారు. ట్రంప్ ప్రకటనలకు భజనలు చేస్తున్న మోడీ సర్కార్ సిగ్గు లేకుండా భారత సాంప్రదాయాలను తొంగలో తొక్కుతూ నాశనం చేస్తోందన్నారు. ఒకవైపు సంస్కృతి సాంప్రదాయాలు అంటారు, సనాతన ధర్మం అంటారు, కానీ దానికి వ్యతిరేకంగా చేస్తున్నారని తెలిపారు. పాలస్తీనాను బలపరచడమే మన సనాతన ధర్మమని, మతోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించడమే సనాతన ధర్మం అన్నారు. అలాంటి మన సనాతన ధర్మం వదిలేసి దురహంకారమైన ఇజ్రాయిల్కు కొమ్ము కాయటం క్షమించరాని నేరమన్నారు. మన మిత్రదేశమైన ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే మోడీ ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని, దీనికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం అయితే దాన్ని మొదటి నుంచి బలపరుస్తున్న అమెరికానే బాధ్యత తీసుకోవాలన్నారు. ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఇరాన్ మనకు మిత్రదేశం. మనం ఆయిల్ కొంటున్నాం, వ్యాపారాలు చేస్తున్నాము, మనకు అనుకూలంగా ఉన్న దేశం. పాకిస్తాన్తో వచ్చిన ఘర్షణ సందర్భంలో కూడా ఇరాన్ మన వైపు నిలబడింది. ఇంత మిత్రదేశంగా ఉన్నటువంటి ఇరాన్ మీద వాళ్ళు దాడి చేస్తూ ఉంటే ఉలుకు పలుకు లేదు మోడీ ప్రభుత్వం. రేపు పొద్దున ఇండియా మీద కూడా చేస్తారు, వాళ్ళ ఇష్టం. ఊరుకుంటారు ఇలాగే? ఈ రకంగా ఏ యుద్ధోన్మాది ఈ రకంగా అమెరికా మద్దతుతోటి ఇజ్రాయెల్ పేటరేగిపోతూ ఉంటే ఈరోజు గాజా తర్వాత ఇప్పుడు ఇరాన్ తర్వాత ఇంకా అంతకుముందు సిరియా మీద ఇట్లా వరుస పెట్టి దాడులు చేస్తూ ఉంటే చూస్తూ సహించకూడదు. శాంతి కాముకులైనటువంటి భారత ప్రజలు ఇజ్రాయెల్ దురాగతాలను ఖండించాలి. దానికోసం ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంఘీభావ కార్యక్రమాన్ని మద్దతునిచ్చి పాలస్తీనాకి సంఘీభావం మద్దతు తెలియజేయాల్సిందిగా ఉన్న ప్రజలకి, అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఇక్కడ ఉన్న తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా ముందుకు రావాలి. ఈనాటికి సమాధానం లేదు. ట్రంప్ సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాడు, నేను హెచ్చరిక చేసిన తర్వాతనే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపాయని. దానికి ఇంతవరకు కూడా మనం మోడీ గారి నుంచి సమాధానం లేదు, వివరణ ఇవ్వలేదు. 146 కోట్ల జనాభాని ఇవాళ అవమానానికి గురి చేసే పద్ధతులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడితే దానిపైన మీరు నోరు మెదపలే. కాబట్టి ఏమంటే ఇవాళ ఒక స్పష్టమైన వైఖరి మన భారతదేశ ప్రభుత్వం తీసుకోవాలి. మహాత్మా గాంధీ గారి కాలం నుండి కూడా
మనం పాలస్తీనాకు మద్దతుగా ఉన్నాం. కాబట్టి అలాంటి మహాత్మా గాంధీ జాతిపిత ఆశయాలను నెరవేర్చే పద్ధతుల్లో మన భారతదేశ విదేశాంగ వైఖరి ఉండాలి. ఆ రకంగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఇవాళ వామపక్ష పార్టీలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. రాబోయే రోజుల్లో ప్రపంచం యుద్ధోన్మాదం వైపు మరలకుండా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇజ్రాయెల్ నియంతృత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఖండించారు. యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని, రాష్ట్రాలపై కూడా దాని ప్రభావం ఉంటుందని అన్నారు. యుద్ధాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సెమినార్లు నిర్వహించడం అవసరమని, యువత శాంతికి పునాదిగా నిలవాలని లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ నియంతృత్వాన్ని ఖండిస్తూ ప్రపంచంలో శాంతిని కోరుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యుద్ధం వద్దు అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్ బాలచౌ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని, రాష్ట్రాలపై కూడా దాని ప్రభావం ఉంటుందన్నారు. యుద్ధాల కారణంగా ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇజ్రాయెల్ చేపట్టిన గాజాపై దాడులను అమెరికా పౌరులు కూడా ఖండిస్తున్నారని, అమెరికా ప్రజలు నో కింగ్స్ అంటూ ఆందోళనలకు దిగిన విషయాన్ని లక్ష్మణరావు గుర్తు చేశారు. డొనాల్డ్ ట్రంప్ పాలనకు కూడా ఇటువంటి ఆందోళనలు చేశాయని అభిప్రాయపడ్డారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధానికి నాటో సభ్యత్వం కూడా ఓ కారణమని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉందన్న అనుమానాన్ని ఇజ్రాయెల్ వ్యక్తం చేస్తూ ఉండగా, అణుయుద్ధం జరిగితే ప్రపంచానికి తీవ్రమైన భయంకరమైన పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర వ్యాప్తిని నియంత్రించేందుకు IAEA ఆధ్వర్యంలో ఓ అంతర్జాతీయ ఒప్పందం ఉన్నప్పటికీ ఇరాన్ సంతకం చేసినా కూడా అణ్వాయుధాల ఉత్పత్తి కొనసాగిస్తుందన్న అనుమానాలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్నాయని తెలిపారు. యుద్ధాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎటువంటి సెమినార్లు అవసరమని, యువత శాంతికి పునాదిగా నిలవాలని లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం రావడానికి కారణం ఏంటి? అదే కదా మరి. దీని 2 కారణాలు ఉన్నాయమ్మా. ఒక కారణం ఏంటంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అని వాళ్ళకి అనుమానం. ఇజ్రాయిల్ అణ్వాయుధాలు అని తెలుసు కదా, ఆటమిక్ వెపన్స్. ప్రపంచంలో మనం కత్తులతో యుద్ధాలు చూసాం, ఇందా చెప్పాను, పెరంగులతో యుద్ధాలు చూసాం, ట్యాంకులతో యుద్ధాలు చూసాం. ట్యాంకులు అంటే అర్థమైందా? ఆర్మీ ట్యాంక్స్, సబ్మెరైన్స్ యుద్ధాలు చూసాం. కానీ ప్రపంచం ఇంకా అణు యుద్ధం చూడలేదు. కానీ అణు బాంబులు వేస్తే ఏం జరుగుద్దో చూసింది ప్రపంచం. అర్థమైందా? 2 మాటలు నావి. అణు యుద్ధం చూడలే, కానీ అణు బాంబులు వేస్తే ఏం జరుగుద్దో ఈ ప్రపంచం సవి చూసింది. మీకు గుర్తుంది కదా, రెండో ప్రపంచ యుద్ధం అయిపోయే టైంలో అమెరికా జపాన్ మీద 2 అణుబాంబులు వేసి, హిరోషిమా, నాగసాకి. అప్పుడు అణుబాంబు అంటే చాలా శక్తి తక్కువ అణుబాంబు. అణుబాంబు హిరోషిమా మీద వేయంగానే హిరోషిమా జనాభా అప్పుడు 130,000, 1,00,000 మంది చచ్చిపోయారు. మొత్తం అయిపోయారు. ఇంత అయిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర సాధన దిశగా ముందుకెళ్తోందని మ్యారీ స్టెల్లా కళాశాల ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ ఉన్నం స్వప్న తెలిపారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు అని, ఇది విద్యార్థులకు ఒత్తిడి నుంచి విముక్తి కల్పించి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడంలో సహాయపడుతుంది అని పేర్కొన్నారు. యోగాను జీవనశైలిగా అవలంబించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాల విద్యార్థులు యోగాపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ జెసింతా క్వాడ్రస్ జెండా ఊపి ప్రారంభించారు. స్టెల్లా కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ బెన్ సర్కిల్ మీదుగా LEPL వరకు కొనసాగింది. LEPL వద్ద విద్యార్థులు యోగా ఫర్ హార్మోనీ అండ్ పీస్ అనే అంశంపై మైమ్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ వైస్ ప్రిన్సిపల్ స్వప్న మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో యోగాపై అవగాహన పెంచేందుకు ఈ ర్యాలీ ఏర్పాటు చేశామన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చని, ఇది విద్యార్థులకు ఒత్తిడి నుంచి విముక్తి కల్పించి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. యోగాను జీవనశైలిగా అవలంబించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర సాధన దిశగా ముందుకు వెళ్తోందని ఆమె తెలిపారు. యోగాంధ్రప్రదేశ్ సృష్టించడం అంటే ప్రజలందరినీ భాగస్వాములుగా చేసి ఇంటర్నేషనల్ యోగా డేలో మనం ఏ రోజైతే యోగా డే జరుపుకుంటున్నామో దానికి వీళ్ళని భాగస్వాములుగా చేయటము. సో స్టూడెంట్స్ అందరికీ కూడా యోగా యొక్క ప్రాధాన్యతను గురించి మేము వివరించడం జరిగింది. మార్నింగ్ లైవ్ డెమోన్స్ట్రేషన్ కూడా మేము నిర్వహించాము. ఈరోజు మా స్టూడెంట్స్ ద్వారా పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావాలి. యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క విలువలతో కూడినటువంటి వ్యవస్థ
వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ నిలబడటానికి దాన్ని సస్టైనబిలిటీ అంటారు. రాబోవు తరాల వారికి మన దేశం యొక్క ప్రాధాన్యతను తెలియచేయటానికి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవటంలో ప్రజలను కూడా భాగస్వాములు చేయటానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశానికి అనుగుణంగా ఈరోజు మేము ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. బెంచ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీని నిర్వహించి ప్రజలకు కూడా అవగాహన కలిగిస్తున్నాము ఈ యోగా డే యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం. న్యాయవాది జట్టి ప్రణీత్ కుమార్ పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ అధికారుల తీరు అమానుషమని విజయవాడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల పట్ల పోలీసుల తీరు ఈ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండు బండి చక్రాలు వంటివని, కానీ అలాంటి పోలీస్ వ్యవస్థే న్యాయవాదులపై దాడులు చేయడం సహేతుకం కాదని అభిప్రాయపడ్డారు. న్యాయవాది జట్టి ప్రణీత్ కుమార్పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సిఐ కానిస్టేబుల్ చేసిన అనుచిత ప్రవర్తనకు నిరసనగా బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులకు హాజరు కాకుండా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా బీబీఏ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 9న ప్రణీత్ సొంత విషయమై పోలీస్ స్టేషన్కు వెళ్లారని, అక్కడ పోలీసులు అతని పట్ల అమానుషంగా ప్రవర్తించారని చెప్పారు. ఈ అంశంపై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని అన్నారు. న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకుంటారని తాము వేచి చూశామని, కానీ ఎలాంటి ప్రయోజనం లేదని, ఈ నేపథ్యంలో తాము విధులు బహిష్కరించి నిరసన చేస్తున్నామని వెల్లడించారు. న్యాయవాదుల పట్ల పోలీసుల తీరు ఈ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండు బండి చక్రాల వంటివని, కానీ అలాంటి పోలీసు వ్యవస్థే న్యాయవాదులపై దాడులు చేయటం సహేతుకం కాదని అభిప్రాయపడ్డారు. ఎవరైతే న్యాయవాదిపై దురుసుగా ప్రవర్తించారో, హై హ్యాండెడ్గా యాక్ట్ చేశారో ఆ పోలీసుల వారిపై కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇన్నాళ్ళు మేము పోలీసు వారు సిపి గారి రిపోర్టు మీద ఎంక్వైరీ చేశారు కాబట్టి ఏదైనా చర్య తీసుకుంటారేమో అని చెప్పి వెయిట్ చేసి 16వ తారీఖు దాకా చూసాము. 16వ తారీఖు కూడా ఎటువంటి రిపోర్టు రాకోకుండా న్యాయవాదిపై జరిగిన అన్యాయానికి నిరసనగా ఎటువంటి చర్య తీసుకోలేదు. దానితో ఈరోజు బాయ్కాట్ కాల్ఫర్ చేశారు. బాయ్కాట్ కాల్ఫర్ చేస్తూ న్యాయవాది వృత్తిలో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని కుటుంబ సంస్థను కూడా వదులుకొని న్యాయం కోసం పోరాడుతున్న న్యాయవాదులపై ఇలాంటి చర్య జరిగితే సామాన్యుడి పోలీస్ స్టేషన్ వెళ్తే ఇంకెలా ఉంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకూడదని చెప్పి మేము ఇవాళ ఈ బాయ్కాట్ చేస్తూ కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తున్నారు. ఈ నెల 22న గుంటూరులో విప్లవ పూర్వ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ఒక సెమినార్ను నిర్వహిస్తున్నట్లు పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక సభ్యులు తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం రాడికల్ విద్యార్థి సంఘం ప్రారంభమైన సమయంలో విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన పూర్వ విద్యార్థుల వేదికగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్లో 2 రోజుల సదస్సులు జరిగాయని, దాని తర్వాత రాడికల్ విద్యార్థి ఉద్యమంతో ప్రయాణం ప్రారంభించి విప్లవ ఉద్యమంలోకి వెళ్లి అమరులైన కామ్రేడ్ కేశవరావు, కామ్రేడ్ చలం, ఏపీకి చెందిన నాయకులు ఉన్నారు. చలం విజయవాడ ఆయుర్వేద కళాశాలలో చదువుకుంటూ రాడికల్ విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి ఊతమిచ్చిన వ్యక్తి అని చెప్పారు. ఆ తర్వాత విప్లవ ఉద్యమంలోకి వెళ్లారని, 15 రోజుల క్రితం జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో చనిపోయారన్నారు. విప్లవ పూర్వ విద్యార్థి వేదిక అంటే 50 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి రాడికల్ విద్యార్థి సంఘం. ఆ నేపథ్యం, ఆ సమయంలో విద్యార్థి ఉద్యమంతో సంబంధాలు ఉన్నటువంటి, లేదు ఆ టైంలో విద్యార్థి ఉద్యమంలో పనిచేసినటువంటి విద్యార్థుల, పూర్వ విద్యార్థుల వేదికగా దీన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్లో 2 రోజులు సదస్సులు జరిగినాయి. దాని తర్వాత ఈ రాడికల్ విద్యార్థి ఉద్యమంతో పాటు ప్రయాణం ప్రారంభించి విప్లవోద్యమంలోకి వెళ్ళి అమరులైపోయినటువంటి కామ్రేడ్ కేశవరావు గారు, అలాగే కామ్రేడ్ చలం గారు, వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి నాయకులు. చలం గారు ఇక్కడ విజయవాడ ఆయుర్వేద కళాశాలలో చదువుకుంటూ విజయవాడలో రాడికల్ విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి ఊతమిచ్చినటువంటి వ్యక్తి. అంటే ఒక రకంగా ప్రారంభకుడు ఆయనే. విజయవాడలో రాడికల్ విద్యార్థి ఉద్యమ ప్రారంభకుడు చలం గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.